యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనన్న పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో తుర్కపల్లి మండలం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎరుకుల వెంకటేష్ గౌడ్ పాల్గొని ప్రసంగించారు. ఆయన హైకోర్టు బీసీ రిజర్వేషన్లపై స్టే విధించడాన్ని వ్యతిరేకిస్తూ రిజర్వేషన్ వ్యతిరేకుల దిష్టిబొమ్మను దగ్ధం చేయాలని, ధర్నాలు, రాస్తారోకోలు వంటి ఉద్యమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా రాజ్భవన్ పంపిస్తే కూడా రాజ్భవన్ లో గవర్నర్ తోటి ఆమోదం తెలపకుండా బీసీ వ్యతిరేక శక్తులు అడ్డుకునే కోర్టులో కేసులు వేసి మా బీసీలకు శాపంగా మారారు. కాబట్టి బీసీ వ్యతిరేక శక్తుల ద్వారా ఖబర్దార్, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను మీరు అడ్డుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు భువనగిరి జిల్లా కేంద్రంలో బీసీ సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఉద్యమించక ముందే ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు 42% బీసీ రిజర్వేషన్లు కేటాయించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.